శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 111 నుంచి 120 వరకు శ్లోకాలకి అర్థం తెలుసుకుందాము. 111వ శ్లోకం పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణ కీర్తన పులోమజార్చిత బంధమోచని బంధురాలక. అంటే పుణ్యంను ఇచ్చు కీర్తి కలిగినటువంటిది, పూర్వపుణ్యం పొందినటువంటిది, పుణ్యస్వరూపమైనటువంటిది, చరిత్ర శ్రవణము కీర్తనము కలిగినటువంటిది, సచీదేవి చేత పూజించబడినది. పులోముని కూతురు కాబట్టి ఈమెకి పుల అని పేరు ఉంటుంది. ఈమె సచీదేవి. అజ్ఞానబంధం నుంచి విడిపిస్తుంది లలితాదేవి. అలాగే ఎవరైనా అకారణంగా కారాగారం అంటే జైలుకు వెళ్ళవలసి వచ్చినా, జైల్లో ఉన్నా కానీ అలాంటి బంధం నుంచి విముక్తిని కలిగిస్తుంది లలితాదేవి. ఎత్తు పల్లములు కలిగినటువంటి జుట్టు ఈవిడికి ఉంటాయి. ఈ శ్లోకంలో మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఎవరైనా సరే విపరీతమైన కష్టాల్లో ఉన్నప్పుడు, అంటే కేసులు, జైలుకి వెళ్ళడాలు, కోర్టు కేసులు ఇలాంటివి ఉన్నప్పుడు ఈ శ్లోకాన్ని ఎక్కువగా 108 సార్లు ప్రతిరోజు పారాయణ చేయడం వలన దాని నుంచి మనం తప్పించుకోగలుగుతాము అని తెలుసుకోవచ్చు. తర్వాత 112వ శ్లోకం విమర్శ రూపిణి విద్య వియదాది జగత్ప్రసూహు సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి. ఇక్కడ పరమాత్మ స్వాభావికమైనటువంటి ప్రకాశం కలిగి ఉంటుంది. వాచక శబ్ద స్వరూపంలో జ్ఞానస్వరూపురాలుగా ఆకాశం నుంచి మొదలుపెట్టి జగత్తులో అంతా ఈవిడ ఉంటుంది. అన్ని రకాల రోగాలను పోగొడుతుంది, అన్ని రకాల మృత్యు దోషాలను నాశనం చేస్తుంది అని ఈ శ్లోకానికి అర్థం. ఇందులో ఎవరైనా సరే రోగాల వల్ల బాధలు పడుతూ ఉంటే, లేదా అకాల మృత్యు దోషాలు తొలగించడానికి ఈ శ్లోకాన్ని రోజుకి 108 సార్లు పారాయణం చేయడం వల్ల సత్ఫలితాలని పొందవచ్చు. తర్వాత 113వ శ్లోకం అగ్రగణ్య చింత్యరూప కలి కల్మషనాశిని కాచాయిని కాలహంత్రి కమలాక్ష నిషేవిత. అన్నింటికంటే గొప్పది, ఊహించడానికి వీలు కాని రూపం కలిగినటువంటిది, కలియుగంలో పాపాలను పోగొట్టేటువంటిది, కతుడు అనే మహర్షి కూతురు కాబట్టి కాచాయని అయ్యింది. బ్రహ్మేంద్రాదులను ధరించి బ్రహ్మాదుల్లో నివసిస్తూ ఉంటుంది, మృత్యువునే చంపేస్తూ ఉంటుంది. విష్ణుమూర్తి ఇంద్రనీలమణులతో చేసినటువంటి దేవీ స్వరూపాన్ని ఎప్పుడూ అర్చించటం వలన, విష్ణుమూర్తి చేత ఈవిడ ఉపాసించబడటం వల్ల విష్ణుతత్వం పొందినటువంటిది శ్రీ లలితాదేవి. ఇది ఈ శ్లోకానికి అర్థం. తర్వాత 114వ శ్లోకాన్ని గమనిస్తే తాంబూలపూరిత ముఖి దాడిమి కుసుమ ప్రభ మృగాక్షి మోహిని ముఖ్య మృదాని మిత్రరూపిణి. దీనిలో మనకి అమ్మవారు ఎప్పుడూ నోటి నిండా తాంబూలం వేసుకుని నవ్వులుతూ ఉంటారంట. అంటే ఆ తాంబూలం నవ్వులుతూ ఉండటం వల్ల పండినటువంటి నాలుకతో, ఎర్రగా పండినటువంటి నాలుకతో ఉన్నది. దానిమ్మ పువ్వు ఎలాంటి ఎరుపు రంగును కలిగి ఉంటుందో అమ్మవారి కూడా అలాంటి ఎరుపు రంగుని కలిగి ఉంటుంది. అలాగే లేడి లాంటి కన్నులు, అంటే లేడి కన్నులు ఎలా ఉంటాయో అమ్మవారి కన్నులు కూడా అంత అందంగా చలాకీగా ఉంటాయి అని తెలుస్తుంది. లోకాలని ఈవిడ ఎప్పుడూ మోహింపచేస్తూ ఉంటుంది, అంటే ఆకర్షించేటువంటి శక్తిని కలిగి ఉంటుంది. అన్నింటికంటే ముందుగా ఈవిడ పుట్టింది, శంకరునికి భార్య అయింది. స్నేహస్వరూపం కలిగినటువంటిది శ్రీ లలితాదేవి అని ఈ శ్లోకానికి అర్థం. 115వ శ్లోకాన్ని చూస్తే నిత్యతృప్త భక్తనిధి నియంత్రి నిఖిలేశ్వరి మైత్ర్యాది వాసనాలభ్య మహాప్రళయ సాక్షిని. దీనికి అర్థం ఎప్పుడూ అమ్మవారు తృప్తితోనే ఉంటారట, భక్తుల కోరికలను తీరుస్తూ ఉంటారు, సర్వ జగత్తును నియంత్రిస్తూ ఉంటారు,
సమస్తానికి ఈవిడ ఈశ్వరిగా ఉంటుంది. స్నేహము అనే వాసనని పొందదగినటువంటిది. మహాప్రళయానికి సాక్షిగా ఉంది అని ఈ శ్లోకానికి అర్థం. 116వ శ్లోకం. పరాశక్తి పరానిష్ట ప్రజ్ఞాన ఘనరూపిణి మాధ్వీపానలాస మత్త మాతృకా వర్ణ రూపిణి. అంటే ఇక్కడ ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే అపరిమితమైనటువంటి శక్తి స్వరూపురాలు, సర్వ గొప్ప ముగింపుని ఇచ్చేటువంటిది, కొంచెం కూడా అజ్ఞానం లేనటువంటి అపరిమితమైనటువంటి జ్ఞాన స్వరూపురాలు శ్రీ లలితాదేవి. ద్రాక్షారసం తాగి అలసిపోయి పారవస్యం కలిగి మదం కలిగి ఉంటుందట. ఇక్కడ అక్షరమాల స్వరూపాన్ని కలిగినటువంటిది అమ్మవారు. అక్షర స్వరూపిణి, అందరికీ అమ్మ, ఈ శ్రీచక్రాత్మక స్వరూపురాలు అని ఈ శ్లోకానికి అర్థం. 117వ శ్లోకాన్ని మనం చూస్తే గనక ఇక్కడ మహాకైలాస నిలయ మృణాళ మృదుదోర్లత మహనీయ దయామూర్తిర్ మహాసామ్రాజ్యశాలిని. మహాకైలాసంలో ఉండే సహస్రారంలో, అంటే మహాకైలాసంలో ఈవిడ ఉంటుంది అంటే సహస్రారంలో ఈవిడ నివసిస్తుంది అని అర్థం. తామర కాడ, మృణాళ అంటే తామర కాడ అని అర్థం. ఈ తామర కాడలో ఉండేటువంటి దారంలాగా అతి సుకుమారమైనటువంటి మెత్తని చేతులు కలిగినటువంటిది లలితాదేవి. ఈవిడ చాలా గొప్ప పూజ్యురాలుగా ఉంటుంది. ఎంతో దయతోటి అమ్మవారు ఉంటారు. మహాసామ్రాజ్యంలో ఈవిడ ఆధిపత్యం కలిగి ఉంటారు. అంటే ఇక్కడ సహస్రారం మీద ఈవిడ ఆధిపత్యం ఉంటుంది అని చెప్పకనే చెప్తున్నారు. ఇది ఈ శ్లోకానికి అర్థం. 118వ శ్లోకాన్ని గమనిస్తే ఆత్మవిద్య మహావిద్య శ్రీ విద్య కామసేవిత శ్రీ షోడశాక్షరి విద్య త్రికూట కామకోటిక. అమ్మవారి విద్యలన్నీ ఈ ఒక్క శ్లోకంలో ఎంతో వివరంగా చెప్పారు. చూడండి, ఈవిడ ఆత్మవిద్యా స్వరూపిణిగా ఉంటారు. అన్ని విద్యల్లో గొప్పదైనటువంటి ఈ ఆత్మవిద్య మహావిద్య అని కూడా చెప్పబడుతుంది. ఇది కానీ తెలిస్తే అజ్ఞానము అనర్థములు పోయి ఆనంద రూపుడవుతాడు కాబట్టి ఇది మహావిద్య అవుతుంది. నవదుర్గ విద్యకి మహావిద్య అని కూడా పేరుంది. ఈవిడ నవదుర్గ మంత్రస్వరూపిణిగా ఉంటారు. శ్రీ విద్య అయినటువంటి పంచదశి మంత్రస్వరూపిణి లలితాదేవి. మహాకామేశ్వరుడైనటువంటి మన్మధుని చేత ఈవిడ ఉపాసించబడుతూ ఉంటారు. శ్రీ షోడశి విద్యా స్వరూపురాలు. షోడశిలో 16 అక్షరాలు ఉంటాయి. ఈ మంత్రాన్నే షోడశి విద్య అని అంటారు. ఈ 16 అక్షరాల శ్రీబీజానికి షోడశి విద్య అని పేరు. 3 కూటములు కలిగి పరమశివుడే ఏకదేశంగా ఉండేటువంటిది అమ్మవారు అని ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. ఇక 119వ శ్లోకాన్ని చూస్తే కటాక్ష కింకరీభూత కమల కోటి సేవిత శిరస్థిత చంద్రనిభ ఫాలస్థేంద్ర ధను ప్రభా. తన క్రీగంటి చూపులకి సేవకులైనటువంటి కోట్ల కొలది లక్ష్మీదేవులను కలిగినటువంటిది. బ్రహ్మరంధ్రంలో గురు రూపంలో ఉండేటువంటిది. శ్రీ విద్య మంత్ర తృతీయ కూటాత్మక చంద్రస్వరూపం కలిగినటువంటిది. నొసటి యందు ఉండేటువంటిది. హృల్లేఖ యందు హ్రీన్ రూపంలో బిందు స్వరూపంగా ఉండేది. ఇంద్రధనస్సు వంటి కాంతిని కలిగినటువంటిది శ్రీ లలితాదేవి అని ఈ శ్లోకానికి అర్థం. ఇక 120వ శ్లోకాన్ని చూస్తే హృదయస్థ రవి ప్రఖ్య త్రికోణాంతర దీపిక దాక్షాయణి దైత్యహంత్రి దక్షయజ్ఞ వినాశిని. హృదయంలో ఉండేటువంటిది, సూర్యునితో సమానమైనటువంటిది, మూలాధారంలోని త్రికోణం మధ్యలో దీపం రూపంలో ఉండేటువంటిది, దక్షునికి కుమార్తెగా ఉండేటువంటిది, భండు మొదలైనటువంటి రాక్షసులను చంపినది, దక్షుని యజ్ఞాన్ని నాశనం చేసినటువంటిది అయినటువంటి శ్రీ లలితాదేవి అని ఈ శ్లోకానికి
అర్థం. నమస్తే.